డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు మేడం అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి. హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. యాక్చువల్లీ డెలివరీ అయిన తర్వాత 1.5 నుండి 2 సంవత్సరాలు గ్యాప్ ఉండడం బెటర్ అండి. కనీసం అయితే 1.5 సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఎందుకంటే డెలివరీ అప్పుడు మదర్కు బ్లడ్ లాస్ ఉంటుంది. తర్వాత బేబీకి తల్లిపాలు తాపిస్తున్నప్పుడు కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా తల్లి శరీరంలో లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఇవి మళ్ళీ రికవరీ అవ్వాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేలోపు. కాబట్టి కనీసం 1.5 సంవత్సరం గ్యాప్ ఉండాలి. ఈ టైంలో ఏమంటే ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఏదో ఒక ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. అంతేగాని చాలామంది ఏమంటే ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత మేడం ఫస్ట్ బేబీకి చాలా చిన్న ఏజ్ మేము తీసేసుకుంటామా అని వస్తున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ నిలబడినాక తీసేసుకుంటే దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. దానికన్నా మీరు ప్రాపర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెటర్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ యూ. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.